ఒక్కసారి ఈ వీడియో చూడండి. మా అక్కలందరికి ఒకటే సూచన, ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకొచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి. విన్నారు కదా, ఇందిరమ్మ చీరలు కట్టుకొని వెళ్ళి సర్పంచ్ ఎలక్షన్లో ఓటేయమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. గుర్తుపెట్టుకొని మహిళలందరూ, మీకు ఇవ్వాల్సిన 2500 ఇవ్వలేదు, ఖాళీ చీర ఇచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతున్నాడు. ఆ చీర కట్టుకొని వెళ్ళి ఓటేయనంట. మరి ఓటేసే ముందు అడుగుతారా 2500 ఎందుకు ఇవ్వలేదు సార్ అని? 2500 ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో మీకు ఎంత రావాలి అంత వసూలు చేసుకున్న తర్వాతే ఆ చీరలు తీసుకోండి. అంత వసూలు చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలలో ఓటు వేయండి. లేదంటే మహిళలందరూ సర్పంచ్ ఎన్నికలలో ఓటు వేయమని చెప్పి శపథం తీసుకోండి. అప్పుడు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాదు. ఇంకో వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు నా దగ్గర ఉండి నా పక్కన కూర్చొని మరి నాతో పనులు చేయించుకుంటారని చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేనే డబ్బులు ఇవ్వలేరు మీరు అని చెప్పి కనీసం పెళ్లి పేరంటాలకు తప్ప మీతో దానికి పోవడానికి మొహం ఉండట్లేదని మీ ఎమ్మెల్యే, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఇంకో ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంక్కే అర్జీ పెట్టుకున్నారు, అయ్యా మాకు ఇంత డబ్బు ఇవ్వండి, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని. ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకి డబ్బు ఇవ్వట్లేదు. మీరు సర్పంచ్లకు డబ్బులు ఇస్తారా? మీరు ఆ వచ్చే 3000 కోట్లు కూడా మీ ఖజానాకి నింపుకుంటారు, కానీ సర్పంచ్కి పక్కన కూర్చొని పెట్టుకొని మరి అభివృద్ధి చేస్తారంట. అయ్యా ముందు మీ ఎమ్మెల్యే చేయండి అయ్యా. ఎమ్మెల్యేలు చేస్తే ఎమ్మెల్యేలు వచ్చి సర్పంచ్లకు ఎంతో కొంత ఇచ్చి చేపిస్తారు అభివృద్ధి. ఎమ్మెల్యేలకి డబ్బులు లేవు సార్ మీ గవర్నమెంట్ లో. మీరే చెప్తారు కదా, ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టట్లేదు, ఎవడు అప్పు చేయట్లేదు, దొంగల లెక్క చూస్తారు అని. సీఎంఏ దొంగల లెక్క చూస్తే మరి సర్పంచ్ ఎట్లా చూస్తారు సార్? మీరు ఆలోచించండి. అందరూ సర్పంచ్ ఎన్నికలలో ఎవరైనా సరే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీ అయితే ఇస్తానన్నదో, ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీ కోసం, మీ ఓటు కోసం వచ్చినప్పుడు నిలదీయండి. 6 గ్యారంటీల మీద నిలదీసిన తర్వాతనే ఓటు వేయండి. ముఖ్యంగా మహిళలు అయితే అసలు ఓటు వేయకండి. నిన్న కొడంగల్లో చెప్పిన మాట ప్రకారం అసలు మీరు ఓటే వేయద్దు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి సర్పంచ్ ఓట్లలో ఓటేయమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సార్, మీరు చేసిన అభివృద్ధి చూసి ఓటేయమని చెప్పండి సార్, చీరలు కట్టుకొని వచ్చి ఓటేయమని చెప్పుడు కాదు.